హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను బఠానీతో బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ బఠానీతో బాల్స్ చాలా బాగుంటాయండి. నోటికి క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఒక కప్పు బఠానీలు ఒక 6 గంటల ముందు నానబెట్టుకోవాలండి. 6 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు వరకు పక్కకు ఉంచుకొని మిగిలిన బఠానీలన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలండి గ్రైండ్ చేసిన పేస్ట్ని. వేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న పావు కప్పు బఠానీలను వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, పావు కప్పు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, చిన్న క్యారెట్ ముక్క వేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి స్టవ్ మీద. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. కొంచెం పిండి వేసి హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత ఇలా బాల్స్లా రౌండ్గా చుట్టుకొని వేసేసుకోవాలి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లోని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బఠానీలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. తింటుంటే టేస్టీగా ఉంటాయండి, ఇంకా తినాలనిపిస్తాయి. ఇలా కలుపుకుంటూ ఈక్వల్గా ఫ్రై అయినట్టు చూసుకోవాలి. ఇందులో 255 క్యాలరీలు ఉంటాయండి. ఇవి తినడం వల్ల 1.1 గ్రాము కొవ్వు ఉంటుంది. ఇందులో చాలా మంచిదండి హెల్త్కి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, బరువు కూడా పెరుగుతారు ఇవి తినడం వల్ల. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, గ్లూకోజ్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుందండి. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. విటమిన్ బి ఉంటుందండి ఇందులో. ఎముకలకు, దంతాలకు చాలా మంచిది ఈ బఠానీలు. ఇందులో చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇవి తినడం వల్ల. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.